నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. కామారెడ్డి జిల్లా మీదుగా మరొక నేషనల్ హైవేని ప్రతిపాదనలు అయితే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఈ నేషనల్ హైవే ద్వారా కొండగట్టు ఆంజనేయ స్వామి, అట్లానే వేములవాడ రాజరాజేశ్వర స్వామికి మంచి రహదారి ఏర్పడుతుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. కామారెడ్డి జిల్లా మీదుగా మరో హైవే నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఈ స్టేట్ హైవేని నేషనల్ హైవేగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికైతే ఒక విజ్ఞప్తి అయితే చేయనుంది. ఈ మేరకు ప్రపోజల్ తయారు చేశారు. ఈ హైవే నిర్మాణంతో కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా బాగా మెరుగవుతుంది. ఇప్పటికే కామారెడ్డి జిల్లా మీదుగా 2 హైవేలు వెళ్తున్నాయి. మరో హైవే నిర్మాణానికి ప్రపోజల్ అయితే పంపనున్నారు. ఈ కేకేవై రోడ్డును ఈ హైవేగా మార్చడం ద్వారా కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల మధ్య రవాణా వ్యవస్థ మరింత మెరుగవడంతో పాటు మహారాష్ట్రలోని పలు ఏరియాలు అనుసంధానం అవుతాయి. ఇక ఈ కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి స్టేట్ హైవేను కలుపుతూ పలు ఏరియాలు కూడా రవాణా సదుపాయం ఉంది. నిత్యం ఈ రోడ్డు బస్సులు, కార్లు, ఆటోలు, బైకులు, లారీలు, ఇతర గూడ్స్ వెహికల్స్ కూడా రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఈ కామారెడ్డి, నిజామాబాదు, మెదక్ జిల్లాల్లోని పలు ఏరియాల నుంచి ఈ మార్గాల గుండా సిరిసిల్ల, కరీంనగర్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వాసులు కూడా ఈ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి, అట్లానే కొండగట్టు ఆంజనేయ స్వామి అంజన్న దర్శనానికైతే వేల సంఖ్యలో వస్తుంటారు. ప్రజెంట్ ఇది 2 లైన్లతో ఉన్నటువంటి రోడ్డు. ఈ 2 లైన్లతో ఉన్నటువంటి రోడ్డుపై రాకపోకలు నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ జంక్షన్లు లేకపోవడంతో పాటు రోడ్డు ఇరుకుండడం, మూల మలుపులు, గుంతలు పడి ఉండడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ కేకేవై రోడ్డును నేషనల్ హైవేగా మార్చి అభివృద్ధి చేస్తే రవాణా మెరుగుపడడం, రాకపోకలు సమయం తగ్గడంతో పాటు ఈ ప్రమాదాలు తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. ఈ కేకేవై రోడ్డును హైవేగా మార్చాలని కొద్ది రోజుల క్రితం R&B శాఖ మంత్రి, తెలంగాణ మంత్రి కూడా ఈ సెంట్రల్ మినిస్టర్కి విజ్ఞప్తి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ పలు స్టేట్ హైవేలను నేషనల్ హైవేలుగా మార్చి అభివృద్ధి చేయాలన్నటువంటి కేంద్రానికి పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ అయితే సిద్ధం చేసింది. ఇందులో ఈ రోడ్డు కూడా ఉంది. ఈ కరీంనగర్ నుంచి సిరిసిల్ల, కామారెడ్డి, ఎల్లారెడ్డి మీదుగా ప్లిట్లం అంటే నేషనల్ హైవే 161 నరసింగరావుపల్లి చౌరస్తా వరకు ఈ నేషనల్ 165 కిలోమీటర్ల హైవేగా మార్చనున్నారు. ఈ జిల్లాలో వచ్చేసి ఉన్నటువంటి 3 హైవేలను కలుపుతూ కేకేవై రోడ్డు నిర్మాణం అయితే జరగనుంది. ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే 44, ఈ సంగారెడ్డి నుంచి నాందేడు, అకోలా వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే 161, హైదరాబాదు, నర్సాపూరు, మెదక్, ఎల్లారెడ్డి, బాన్సువాడల మీదుగా నిర్మిస్తున్నటువంటి హైవేను అనుసంధానం చేయనుంది. అట్లనే హైదరాబాద్ నుంచి నర్సాపూరు, మెదక్ హైవే నిర్మాణం పూర్తిగా ఇక్కడ నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ, నర్సి వరకు నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇక మహారాష్ట్రలోని నాందేడు, అకోలా మరియు కర్ణాటకలోని బీదర్ ఏరియాల నుంచి వచ్చేటువంటి వాహనాలు ఈ కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో వెళ్ళడం అనేది సులభతరం కానుంది. ఈ మెరుగైన రవాణా వసతులు ఉంటే ఇండస్ట్రీస్ కూడా బాగా ఏర్పడతాయి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, వ్యవసాయ ఉత్పత్తులను ఆయా జిల్లాలకు తీసుకెళ్లి ఎక్కువ ధరలకు అమ్ముకోవడానికి వీలుంటుంది. స్టేట్ నుంచి కేంద్రానికి ప్రపోజల్స్ వెళ్ళిన తర్వాత ఇది మంజూరు కావడానికి కొంత చర్యలు చేపడితే ఇది మంజూరయ్యేటువంటి అవకాశం ఉందని ప్రజలైతే చెప్తున్నారు. టోటల్గా ఏదైతేనేమి కామారెడ్డి జిల్లా మీదుగా మరొక హైవేని నిర్మించి ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి, అట్లానే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాలకు దర్శనాలకు వెళ్ళేటువంటి భక్తులకు ఇబ్బందులు కలగకుండా, అలాగే ఇటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటకలను అనుసంధానం చేసే విధంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.